హలో ఎవ్రీవన్, నా పేరు శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ ఛానల్లో మరో కొత్త సూపర్ హీరోని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంకొక విషయం, ఈ ఛానల్లో వచ్చే సూపర్ హీరోస్ అందరూ ఒక భూమికి సంబంధించిన వాళ్ళు, అంటే వీళ్ళందరూ ఒకే యూనివర్స్కి సంబంధించిన సూపర్ హీరోస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్ ద గేమ్ బిగిన్. బే ఆఫ్ బెంగాల్ ఓషన్ మీద లచిత్ కాంటినెంట్ అనే ఒక కాంటినెంట్ ఉంది. 6 మహారాజులు ఆ కాంటినెంట్ని 6 భాగాల కింద డివైడ్ చేసి వారు పరిపాలిస్తున్నారు. ఆ కాంటినెంట్లో వంగ అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఎందుకంటే ఆ రాజ్యంలోనే అధికంగా బంగారం అనేది దొరుకుతుంది. ఆ రాజ్యంలో సైనికులు అనేవారు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఏ సమస్యలు లేకుండా అందరూ చాలా సంతోషంగా వారి జీవితాలను గడుపుతున్నారు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు పేరు పృథ్వీరాజ్ ఆదిత్య చంద్ర. అతను చాలా మంచివాడు, అలాగే గొప్ప శివభక్తుడు. అతని రాజ్యంలో ఉన్న ప్రజలు సొంత బిడ్డల్లా అతను చూసుకుంటున్నారు. వారికి ఏ కష్టాలు రాకుండా అతను కాపాడుకుంటున్నాడు. కలియుగంలో నివసిస్తున్న ప్రజలకు ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా వారి జీవితాలను ఆ కాంటినెంట్లో వారు సంతోషంగా గడుపుతున్నారు. ఆ కాంటినెంట్లో దాదాపుగా చాలామంది నివసిస్తున్నారు. 100 అడుగుల గోడ అనేది కాంటినెంట్ చుట్టూ ఉంది. దానివల్ల బయట నివసిస్తున్న ఏ ఒక్కరూ ఆ కాంటినెంట్లోకి వెళ్ళలేరు. వారు ఆ కాంటినెంట్లో 5000 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. అది మాత్రమే కాదు, వారు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున యుద్ధం కూడా చేశారు. ఆ కాంటినెంట్ ఆక్రమించి దాన్ని నాశనం చేయడానికి బ్రిటిషులు ప్రయత్నించారు. 1920లో బ్రిటిషర్లకి ఇంకా ఆ కాంటినెంట్లో నివసిస్తున్న వారికి ఒక యుద్ధం జరిగింది. కేవలం 5 గంటల్లో బ్రిటిష్ వారందరినీ ఆ కాంటినెంట్లో నివసిస్తున్న వారందరూ చంపేశారు. 2002లో ఆ కాంటినెంట్ గురించి భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసింది. దానివల్ల ప్రతి ఒక్కరి కన్ను ఆ కాంటినెంట్ మీద పడింది. కానీ వారి పరాక్రమం ఇంకా వారి వీరత్వం చూసి ఎవరూ ఆక్రమించడానికి సాహసం చేయలేదు. సో గాయ్స్, ఇప్పుడు మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. పృథ్వీరాజ్ ఆదిత్య చంద్ర మహారాజ్ దేవేంద్ర ప్రతాప్ కూతురు అయిన దేవికని వివాహం చేసుకున్నారు. దేవేంద్ర ప్రతాప్ కళింగ సామ్రాజ్యానికి మహారాజు. ఇక్కడ దేవికకి పృథ్వీరాజ్ ఆదిత్యని వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె వేరే రాకుమారుణ్ణి ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తన తండ్రి బలవంతంగా ఈ వివాహం జరిపించాడు. కొంతకాలం తర్వాత దేవికకి అలాగే పృథ్వీరాజ్ ఆదిత్య చంద్రకి ఒక మగబిడ్డ జన్మించాడు. ఆమె ఆ బిడ్డకు ఇష్టం లేకపోయినా జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువగా సంతోషపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పృథ్వీరాజ్ ఆదిత్య చంద్ర. ఆ వార్త తెలుసుకున్న సామ్రాజ్యం అంతా సంతోష సముద్రం అయ్యింది. ప్రతి ఒక్కరి ఇంట్లో దీపావళి పండుగ వచ్చింది. ఆ బిడ్డ పుట్టిన 5 రోజులు తర్వాత మహారాణి దేవిక పృథ్వీరాజ్ ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, నాకు మీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. అది మాత్రమే కాదు, నేను పెళ్ళికి ముందే వేరే రాకుమారుణ్ణి ప్రేమించాను, అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అందుకు ఇది విన్న పృథ్వీరాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాసేపటి తర్వాత ఆయన తేలుకొని దేవికను ఎంతగానో వేడుకున్నాడు. చివరికి ఆవిడ కాళ్ళను కూడా ఆయన పట్టుకున్నాడు, కానీ ఆమె అతని మాటలు వినలేదు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నా కోసం కాకపోయినా కనీసం మనకి కలిగిన పుత్రుడి కోసమైనా నాతో ఉండు, అతనికి తల్లి ప్రేమ పంచు అని చెప్పాడు. నాకు ఆ బిడ్డ అవసరం లేదు అని ఆమె ఖచ్చితంగా చెప్పింది. ఆ మాటలు విని పృథ్వీరాజ్కి కోపం చాలా ఎక్కువైపోయింది. అప్పుడు అతను ఆమె మెడను పట్టుకొని బయటకు గెంటేశాడు. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళు, ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు, వస్తే నీ చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే అని హెచ్చరించాడు. కొంతమంది సైనికుల్ని పిలిపించి ఈవిడ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటుందో అక్కడికి పంపించండి అని ఆజ్ఞాపించాడు. మహారాణి చేసిన ఆ పనికి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అది మాత్రమే కాదు, ఆవిడ మీద ఎక్కడలేని ద్వేషాన్ని ఆ రాజ్యంలో ఉన్న వారందరూ పెంచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తన కొడుకుకి పృథ్వీరాజ్ విక్రమాదిత్య చంద్ర అని పేరు పెట్టాడు. దేవిక పల్లవ సామ్రాజ్యానికి చెందిన రాకుమారుణ్ణి వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రికి తల తీసేసినంత పని అయింది. సిగ్గుతో తన ముఖాన్ని ఎవరికీ చూపించుకోలేకపోయాడు.
పృథ్వీరాజ్ తన కొడుకుని ప్రేమగా పెంచుకుంటున్నాడు. దేవిక చేసిన పనికి మరో వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా అతనికి రాలేదు. విక్రమాదిత్యకి చిన్నప్పటి నుంచి వేదాలను, పురాణాలను, అలాగే ఎన్నో యుద్ధ విద్యలను నేర్పించి శక్తివంతుల్లో తయారు చేశాడు మన పృథ్వీరాజ్ ఆదిత్య. విక్రమాదిత్య తనంతట తానే శివుడి గురించి తెలుసుకొని గొప్ప శివభక్తుడు అయ్యాడు. దేవికకి వివాహం జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టిన 3 రోజుల తర్వాత తన తండ్రి మరణించాడు. రాజ్యభారం అంతా ఆమె మీద పడింది. ఇప్పుడు మన విక్రమాదిత్యకి 35 సంవత్సరాలు. పృథ్వీరాజ్ విక్రమాదిత్యను రాజును చేశాడు. విక్రమాదిత్య పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు. ఒక దేవుడిలా అతన్ని చూస్తున్నారు. వంగా రాజ్యంలో ఉన్న భైరవి అరణ్యంలో శివుడికి ప్రత్యేకమైన మందిరాన్ని కట్టించాడు. తన సమయాన్ని ఎక్కువగా ఆ మందిరంలో గడిపేవాడు. ఒకరోజు శివలింగానికి ఎదురుగా కూర్చొని వీణ వాయిస్తూ పరమశివుడిని గొప్పగా స్తుతిస్తూ పాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. అప్పుడు అక్కడ ఒక వింత చోటు చేసుకుంది. పాడడం పూర్తయిన తరువాత వీణను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని శివుడికి నమస్కారం చేశాడు. అప్పుడు అతని ఎదురుగా ఉన్న శివలింగం ఒక్కసారిగా పేలిపోయింది. ఆ శబ్దానికి కళ్ళు తెరిచి చూసిన విక్రమ్కి ఎదురుగా పరమశివుడు దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశం అంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఎప్పుడైతే పరమశివుడిని మన విక్రమ్ చూశాడో శివుడి కాళ్ళ మీద పడి తన కన్నీళ్లతో అతనికి అభిషేకం చేశాడు. నా కోసం వచ్చారా, మీరు నిజంగా నా కోసం వచ్చారా అని చెబుతూ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు మన ఆదిత్య. అప్పుడు పరమశివుడు అతన్ని పట్టుకొని పైకి లేపి ఇలా అన్నారు, నీ భక్తికి నేను మెచ్చాను, నీకు ఏం కావాలో కోరుకో, నేను నీకు అది ఇస్తాను అని చెప్పారు. అప్పుడు విక్రమాదిత్య ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని పూజించేటప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని కోరుకున్నాడు. ఆ మాటలు విని పరమశివుడు చాలా మురిసిపోయాడు. నీలాంటి భక్తుడు నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు భక్తి నిధికి అధిపతివి అని చెప్పాడు. అది విని విక్రమాదిత్య ఇలా అన్నాడు, తండ్రి ఇంతకీ భక్తి నిధీస్ అంటే ఏమిటి? పరమశివుడు చిన్నగా నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు, అవి దివ్యమైన శక్తులు. ఎవరి దగ్గర అయితే భక్తి నిధీస్ ఉంటాయో ఆ వ్యక్తిని ఓడించడం కానీ చంపడం కానీ అంత సులువైన పని కాదు. ఇంకొకటి, నీకు నచ్చినప్పుడు మాత్రమే నువ్వు మరణించగలవు. నేను నిన్ను ఒక కార్యానికి ఎంచుకున్నాను. భూమికి రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఇంకా విష్ణుమూర్తి అవతారమైన పరావిష్ణు ఇంకొంతమందితో కలిసి ఆపాలి. అదంతా విన్న తర్వాత విక్రమ్కి చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు విక్రమ్ పరమశివుడిని ఇలా అడిగాడు, నేను పరావిష్ణుని ఎలా గుర్తుపట్టడం? అప్పుడు పరమశివుడు ఇలా చెప్పాడు, పరావిష్ణు నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడు, అప్పటి వరకు వేచి ఉండు అని చెప్పి పరమశివుడు అదృశ్యమయ్యాడు. విక్రమ్ జీవితంలో ఆ రోజు చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. శివమందిరంలో జరిగిన విషయాన్ని విక్రమాదిత్య వెళ్ళి తన తండ్రితో చెప్పాడు. అది విని ఆయన సంతోషించాడు. కానీ విక్రమ్ తన తండ్రి ముఖంలో ఉన్న బాధను గమనించాడు. తండ్రి, ఏం జరిగింది? ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను విక్రమ్ అని సమాధానం ఇచ్చారు పృథ్వీరాజ్ ఆదిత్య. దయచేసి చెప్పండి తండ్రి, ఏం జరిగింది? అప్పుడు ఆయన ఇలా అన్నారు, నీకు జన్మనిచ్చిన తల్లిని నీ సహోదరుడు ఖైదు చేసి చెరసాలలో పెట్టాడు. అది మాత్రమే కాదు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. అందమైన స్త్రీలను ఎత్తుకు వెళ్ళిపోయి వారితో ఆపండి, దయచేసి ఆపండి. ఆవిడ నా తల్లి కాదు, వాడు నా సహోదరుడు కాదు, నాకు ఆవిడికి ఏ సంబంధం లేదు. మిమ్మల్ని ఇంకా నన్ను ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ రోజే ఆవిడ చచ్చిపోయింది. ఇంకెప్పుడు ఆవిడ గురించి నా దగ్గర మాట్లాడకండి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు విక్రమాదిత్య. మన విక్రమాదిత్య శరీరంలో ఉన్న భక్తి నిధి సూపర్ పవర్స్ ఒకదాని తర్వాత ఒకటి బయటకు రావడం మొదలయ్యాయి. అది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చూశారు. ఇంకా అతని గురించి గొప్పగా మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టారు. తర్వాత మన విక్రమాదిత్య మరో శివలింగాన్ని తీసుకొని వచ్చి ఆ మందిరంలో ప్రతిష్ఠించాడు. ఎప్పట్లాగే విక్రమాదిత్య శివ మందిరంలోకి వెళ్ళి శివలింగానికి ఎదురుగా కూర్చొని గొప్పగా స్తుతించడం మొదలుపెట్టాడు. అతని కోసం ఒక స్త్రీ బయట మెట్ల మీద కూర్చొని ఎదురు చూస్తుంది. అలా స్తుతించడం పూర్తయిన తర్వాత ఆ స్త్రీ ఆ మందిరంలోకి వెళ్ళింది. ఆమె పేరు ఇంద్రజ. ఆమెను చూసి విక్రమాదిత్య ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు ఇంద్రజ. నేను పల్లవ సామ్రాజ్యం నుంచి మీకోసం వచ్చాను. నాకు నీ సహాయం కావాలి అని చెప్పింది. ఆ మాటలు విని అక్కడి నుంచి విక్రమాదిత్య వేగంగా బయటకు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంద్రజ అతన్ని వెళ్ళనివ్వకుండా అతని కాళ్ళు పట్టుకుంది. అప్పుడు విక్రమాదిత్య ఆమె వైపు చూశాడు. దయచేసి మాకు సహాయం చేయండి, దయచేసి మాకు సహాయం చేయండి
పల్లవ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు నరక యాతన అనుభవిస్తున్నారు. అక్కడున్న మహారాజు అందరినీ హింసిస్తున్నాడు. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి వారితో అత్యాచారం చేస్తున్నాడు. వారిని అత్యాచారం చేస్తున్నాడు. దయచేసి కాపాడండి, చనిపోతున్నారు అందరూ. ఈ లచిత్ ఖండంలో ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నాయి. నువ్వు ఎందుకని నా దగ్గరికి వచ్చావు? అలాగే మా దగ్గర సైన్యం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కడ 5 కోట్ల మంది, ఎక్కడ 60 లక్షల మంది. వెళ్ళి వేరే వాళ్ళని సహాయం అడుగు అని చెప్పాడు. అప్పుడు ఆమె, నేను కళింగ, షిన్హాల, నిషాద, కిరాట రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కోరాను, కానీ ఎవరు నాకు సహాయం చేయమని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు నేను నాకు ఇష్టమైన దైవం శివుణ్ణి తలుచుకున్నాను. అప్పుడు ఆయన నాకు కలలో దర్శనమిచ్చి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విని విక్రమాదిత్య ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆమెతో, నేను ఆలోచించుకుని నా నిర్ణయం ఏంటో మీకు చెప్తాను, అప్పటి వరకు మీరు మా అంతఃపురంలో ఉండండి అని చెప్పారు. ఆ మాటలు విని ఆమె ఎంతగానో ఆనందపడిపోయింది. అప్పుడు విక్రమాదిత్య ఆమెను తీసుకుని వెళ్ళి అంతఃపురంలో ఉంచాడు. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆమెను ఎంతగానో గౌరవించారు, సకల మర్యాదలు చేశారు. రాత్రి అయింది. ఇప్పుడు మన విక్రమాదిత్య ఆ శివమందిరంలో శివలింగానికి ఎదురుగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆయన పల్లవ సామ్రాజ్యం మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. అది విని వంగా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ విషయం తెలుసుకున్న మహారాజు సిద్ధార్థ వర్మ విక్రమాదిత్యను ఒక మూర్ఖుడిలా భావించాడు. ఇక్కడ సిద్ధార్థ వర్మ అంటే పల్లవ సామ్రాజ్యానికి చెందిన రాజు. ఇతనే పల్లవ సామ్రాజ్యాన్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి. ఆ విషయం తెలుసుకున్న పృథ్వీరాజ్ ఇంకా ఇంద్రజ ఎంతగానో సంతోషించారు. యుద్ధం చేయాల్సిన రోజు రానే వచ్చింది. రాజకోట బయట 60 లక్షల మంది సైనికులు గుర్రాలతో మరియు రథాలతో, ఏనుగులతో ఉన్నారు. తన ఇష్టమైన శివుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుని తర్వాత ఎంతో భక్తితో అతని వైపు చూసి మోకాళ్ళ మీద కూర్చొని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మీరు ఆజ్ఞాపిస్తే నా ప్రాణాలైనా మీకు ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి తన తండ్రి ఆశీస్సులు తీసుకున్నాడు. విక్రమాదిత్య తను ఆ పని చేయగలనని పూర్తిగా విశ్వాసం ఉంచాడు. ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత విక్రమాదిత్య బయటకు వెళ్ళి ఎదురుగా ఉన్న సైనికులకు కనిపించాడు. అప్పుడు వారందరిలో ఏదో తెలియని ఉత్సాహం అనేది పెరిగింది. అప్పుడు విక్రమాదిత్య సైనికులతో ఇలా అన్నాడు, మీరు నాతో యుద్ధానికి రావడం లేదు, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, యుద్ధానికి నేను ఒక్కడనే వెళ్ళి ముగించుకొని వస్తాను అని చెప్పారు. అది విని సైనికులు అయోమయంలో పడిపోయారు. లేదు, మేము దీనికి ఒప్పుకోము, దయచేసి మమ్మల్ని కూడా యుద్ధానికి తీసుకుని వెళ్ళండి, అవును మమ్మల్ని కూడా యుద్ధానికి తీసుకుని వెళ్ళండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆపండి, అందరూ ఆపండి, నా మీద మీకు గౌరవం భక్తి ఉంటే నేను చెప్పింది చెయ్యండి, నేనేమి ఒంటరివాణ్ణి కాదు. అప్పుడు ఆయన అక్కడున్న ఒక రథాన్ని ఎక్కి అక్కడి నుండి బయలుదేరాడు. అతను వెళ్ళిపోతున్నప్పుడు అక్కడున్న సైనికులు ఏం చెయ్యలేక అలా నిలబడి ఉండిపోయారు. ఆ దృశ్యమంతా పృథ్వీరాజ్ మేడ మీద నిలబడి చూస్తున్నాడు. మరోవైపు 5 కోట్ల మంది సైనికులు పల్లవ సామ్రాజ్యం బయట యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. కాస్త దూరంలో ఒక రథం రావడం వారందరూ చూశారు. విక్రమాదిత్య రథం దిగి నడుచుకుంటూ కాస్త దూరం వెళ్ళి నేల మీద ఉన్న మట్టిని తన చేతిలోకి తీసుకుని తన ఎదురుగా ఉన్న 5 కోట్ల మంది సైనికులను చూశాడు. ఆ సైనికుల తల మీద వారు ఎన్నెన్ని పాపాలు చేశారో, ఎన్ని తప్పులు చేశారో, అవి ఏ రోజు చేశారో, ఎప్పుడు చేశారో స్పష్టంగా కనిపించాయి. 5 కోట్ల మందిలో కేవలం 2 కోట్ల మంది మాత్రమే ఏ పాపం చేయలేదు. అంటే 2 కోట్ల మంది ఏ తప్పు చేయలేదు. మరి వారి మనసు కూడా స్వచ్ఛంగా ఉంది. ఇంకొకటి, ఆ 2 కోట్ల మందికి సిద్ధార్థ వర్మ అంటే ఏమాత్రం ఇష్టం లేదు. రాజు కాబట్టి అతని మాట వారందరూ వినాల్సి వచ్చింది. ఇప్పుడు విక్రమాదిత్య ఆకాశం వైపు చూసి, తండ్రి, ఈ 5 కోట్ల మందిలో నేను కేవలం 3 కోట్ల మందిని మాత్రమే చంపుతాను, మిగతా వారిని గాయపరుస్తాను, ఆ విషయంలో దయచేసి నన్ను క్షమించండి అని గట్టిగా చెప్పాడు. ఆ మాటలు అక్కడున్న 5 కోట్ల మంది విన్నారు. విక్రమాదిత్యను చూసి, ఒక్కడే యుద్ధానికి వచ్చాడు, వీడొక పిచ్చోడు అని అనుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ రాజ్యం చుట్టూ ఉన్న గోడ మీద సిద్ధార్థ వర్మ కొంతమంది సైనికులతో నిలబడి ఉన్నారు. ఆ గోడ 50 అడుగులు. అప్పుడు సిద్ధార్థ వర్మ పక్కనున్న ఒక సైనికుడితో ఇలా చెప్తున్నాడు, ఈరోజు ఖచ్చితంగా వీడిని వధించి వీడి రాజ్యాన్ని నేను ఆక్రమిస్తాను, విజయం నాదే అని చాలా గర్వంగా చెప్తున్నాడు. వారి మధ్య యుద్ధం మొదలైంది. విక్రమాదిత్య
ఇంకా ఆ 5 కోట్ల మంది పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు ఢీకొట్టారు. విక్రమాదిత్య చేతిలో కత్తులు లేకపోయినా అత్యంత బలంగా ఒక్కొక్కరిని కొట్టి చంపేస్తున్నాడు. తనకి ఎదురై వచ్చిన ప్రతి ఒక్కరిని తను కొడుతున్నాడు. ఒక దెబ్బ మాత్రమే కొట్టి చంపుతున్నాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం అనేది చోటు చేసుకుంది. అప్పుడు ఆ క్షణం విక్రమాదిత్యలో ఉన్న భక్తినిధి శక్తులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చాయి. అక్కడున్న 5 కోట్ల మందిలో 3 కోట్ల మందికి ముప్పు తుప్పలు పెట్టి అత్యంత దారుణంగా ఒక్కొక్కరిని కొట్టి చంపేస్తున్నాడు. మిగిలిన 2 కోట్ల మందిని గాయపరిచి వదిలేస్తున్నాడు, వారిని చంపకుండా. కొంతమంది గోడ మీద నిలబడిన సైనికులు వారి బాణాలతో విక్రమాదిత్య మీద దాడి చేశారు. అవి విక్రమాదిత్య మీదకు వచ్చాయి, కానీ చిన్న గీత కూడా తన శరీరం మీద పడలేదు. అప్పుడు అత్యంత బలంగా ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళి చివరిగా సిద్ధార్థవర్మ నిలబడి ఉన్న గోడను ఒక్క గుద్దు గుద్దాడు. అంతే, ఆ ఒక్క దెబ్బతో ఆ గోడ అనేది మొత్తం విరిగిపోయింది. ఇప్పుడు ఆ సామ్రాజ్యం చుట్టూ ఏ గోడ లేదు. ఈ కథనం ఇక్కడతో ఒక ఇంటర్వెల్కి చేరుకుంది. ఆ గాడ్ బద్దలైన తర్వాత పొగతో నిండిన వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. అయితే ఈ యుద్ధాన్ని విక్రమాదిత్య జయించాడా లేదా, అసలు ఎవరు గెలిచారు తెలుసుకోవాలంటే పార్ట్ 2 వీడియో వచ్చేంత వరకు వేచి ఉండండి. ఆ పార్ట్ 2 వీడియోని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో తర్వాత అప్లోడ్ చేయబోయే వీడియోలో విష్ణుమూర్తి కారణాంశుడిగా ఎందుకు అవతారం ఎత్తారో తెలుసుకోబోతున్నాం. మా స్వయం కల్పనలు మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.